న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము. ఇశ్రాయేలు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీనుకి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకొని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేలులో ఒక గోత్రము లేకపోయిను, ఇది ఇశ్రాయేలుకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలనని ఖండితముగా ప్రమాణం చేసి ఉండిరి. ఇశ్రాయేళ్లు తమ సహోదరులైన బెన్యామీలను గూర్చి పశ్చాత్తాపడి, నేడు ఒక గోత్రము ఇశ్రాయేలులో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది, మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణం చేసితిమి గదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారు ఇశ్రాయేలు గోత్రములో యెహోవా పక్షమును మిస్పాకు రానిది ఏదని విచారింపగా, సమాజముకు చేరిన యాబేషిలాదు నుండి సేనలోనికి ఎవడునూ రాలేదని తేలిను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసుల్లో ఒకడునూ అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్గిలాదు నివాసులందరినీ కత్తివాతన హతము చేయుడి. మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపచేయవాలని చెప్పిరి. యాబేష్గిలాదు నివాసుల్లో పురుష సంయోగం నెరుగని 400 మంది కన్యకలైన స్త్రీలు దొరకగా, కనాను వందలి షిలోకులోనున్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చిరి. ఆ సర్వ సమాజమును రిమ్నోను కొండలోనున్న బెన్యామీలతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానం పంపగా, ఆ వేళను బెన్యామీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గిలాదు స్త్రీలతో బ్రతుకనిచ్చిన వారికి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా, యెహోవా ఇశ్రాయేలు గోత్రంలో లోపము కలుగజేసియుండుట జనులు చూసి బెన్యామీయులను గూర్చి పశ్చాత్తాపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించియుండుట చూచి, మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనమేమి చేయదమని యోచించుకొని, ఇశ్రాయేలులో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీయుల్లో తప్పించుకున్న వారికి స్వాస్థ్యం ఉండవలననేరి. ఇశ్రాయేల్లో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనుకి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలం చేయబడినని ప్రమాణం చేసి ఉన్నాము కనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొనిరి. కాగా వారు బెన్యామీనులతో ఇట్లన్రి, ఇదిగో, బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పునున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవా పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి, బెన్యామీలను చూచి, మీరు వెళ్లి ద్రాక్ష తోటల్లో మాటు నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా, ద్రాక్ష తోటల్లో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకొనుటకు ప్రతి వాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనుల దేశమునకు పారిపోవుడి. తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల, మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకు ఇయ్యుడని, ఈ సమయంలో వారికి ఇచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెదరమన్రి. కాగా బెన్యామీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకుని వారిని తీసుకుని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. అటు పిమ్మట ఇశ్రాయేలులో ప్రతివాడును అక్కడి నుండి తమ గోత్ర స్థానములకు కుటుంబములను పారిపోయిను. అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆమేన్.